ఈ యొక్క సాయంకాలం సమయంలో దేవుని మందిరానికి చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గత 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మనం కొనసాగుతున్నాం. చాలా చక్కగా మంచి ఆలోచనని దేవుడు మనకిచ్చి అన్ని విషయాల నిమిత్తమై మనం అందరం సంఘంగా కూడి ప్రార్థించడానికి దేవుడు మనకిచ్చినటువంటి మంచి ఆలోచనని దాన్ని అమలుపరిచేటటువంటి విధానాన్ని బట్టి మనకిచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని వాక్యంలో నుండి మన ప్రార్థనకి అనుకూలంగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 20వ వచనం. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచను. అదేవిధంగా 27వ వచనం కూడా చూద్దాం. 30వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరును. హిజ్కియా గురించి మనం చాలాసార్లు వినుంటాము. ఆయన చేసిన ప్రార్థన కానీ ఆయన రాజ్యంలో చేస్తూ వచ్చిన విధానాలన్నీ కూడా మనం చాలాసార్లు మనం వింటూ వచ్చాము. అయినప్పటికీ కొన్ని విషయాలని మనం ధ్యానిద్దాము. హిజ్కియా రాజు ఇశ్రాయేలీల్ని ఏలన ఆరంభించినప్పుడు ఎన్ని సంవత్సరాలు వాడై ఉన్నాడంట? మనందరికీ తెలుసు కదా. 25 సంవత్సరముల వాడై రాజ్యంలోనికి వచ్చాడు. హిజ్కియా తండ్రి ఆహాజు తన పితరుడైనటువంటి తన తండ్రి అయినటువంటి ఆహాజు తన తండ్రిగా ఉంటా ఉన్నాడు. అదేవిధంగా అబియా హిజ్కియా వాళ్ళ అమ్మగారు. అవును కదా. అయితే మనం చదివిన దాంట్లో చాలా చక్కగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచను. హిజ్కియా చేసిన ప్రార్థనే కాకుండా ఇశ్రాయేలీలు, లేవీయులు, యాజకులు, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ చేసిన ప్రార్థనని ఆకాశంలో పరిశుద్ధ నివాసమునకు చేరినని చాలా చక్కగా వ్రాయబడింది అనమాట కదా. హిజ్కియా మనం చేసిన ప్రార్థనలు ఎక్కడికి చేరాలంట? దేవుని సన్నిధికి చేరాలని తెలియజేస్తా ఉంది. అంతేకాదు పరిశుద్ధ నివాసమునకు చేరే విధంగా మన ప్రార్థనలు ఉండాలని హిజ్కియా చేసిన ప్రార్థన ద్వారా మనకి తెలియజేస్తా ఉన్నాడు. అయితే చూడండి, హిజ్కియా ప్రార్థన దేవుని సన్నిధికి చేరడానికి తను ఏలిన సంవత్సరాల్లో, ఇశ్రాయేలీల్ని ఏలినటువంటి సంవత్సరాల్లో తను ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల హిజ్కియా రాజు యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందో మన యొక్క సాయంకాల సమయంలో చూద్దాము. ఎలాంటి కార్యాలు చేయడానికి హిజ్కియా ముందుకు వచ్చాడో చూద్దాం. 29వ అధ్యాయము 2వ వచనం. యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడంట హిజ్కియా అంట. యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. హిజ్కియా రాజు రాజ్యమును ఏలడానికి వచ్చినప్పుడు రాజ్యం గురించి ఏమి ఆలోచించడానికి తను ముందుకు రాలేదు. రాజ్యం ఎలా ఉంది, రాజ్యంలోని పరిస్థితులు ఎలా ఉన్నాయి, ధనధాన్యాదులు ఉన్నాయా, తర్వాత రాజ్యంలో బంగారం ఉందా, తర్వాత మనం ఎవరిని మన శత్రువుల్ని ఎదుర్కోవాలి అనేటటువంటి విషయాల గురించి హిజ్కియా ఆలోచించట్లేదు. ఇక్కడ వచ్చిన మొదటి నెలలోనే దేవుని మందిరాన్ని పునరుద్ధరించాలని హిజ్కియా రాజు ఉద్దేశం కలిగి ఉన్నాడనమాట. అంటే దేవుని మందిరాన్ని బాగు చేయటంలో దేవుని మందిరం ఉంటే దేవుడు మనతో ఉంటే సమస్తము మనతో ఉంటాయని ఉద్దేశించాడు అనమాట హిజ్కియా రాజు కదా. ఏం చేస్తా వచ్చాడంట మనకు అందరికీ తెలిసినయే, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. దేవునికి
దేవుని ఎడల యథార్థంగా ప్రవర్తించాడంట. అంత మాత్రమే కాదు, 3వ అధ్యాయంలో చూసినట్లయితే నేను యెహోవా అతడు తను ఏలుబడి అందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులు తెరచి వాటిని బాగు చేసిన. ఏం చేస్తా ఉన్నాడు హిజ్కియా? రాగానే పాడుబడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, గతంలో పరిపాలించిన రాజులందరూ కూడా దేవుణ్ణి మర్చిపోయి విగ్రహారాధన చేస్తూ ఉన్న పరిస్థితులు, దేవుడు అంటే ఎరుగని పరిస్థితుల్లో ఉన్నారు ఇశ్రాయేలీలు. హిజ్కియాకు ముందు పరిపాలించిన రాజులు చాలా మంది కూడా దేవుణ్ణి మర్చిపోయారనమాట. దేవుడు తన పితరులకి ఏమేమి చేశాడో ఆ పరిస్థితులన్నిటిని కూడా మర్చిపోయి దేవుణ్ణి పక్కన పెట్టి విగ్రహారాధన వారికి ఇష్టం వచ్చినట్టు వారు జీవిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. కానీ హిజ్కియా అంట ఏమైపోయిందంట? మందిరము మూయబడిపోయిందంట. మందిరము చాలా పాడుబడిపోయినటువంటి స్థితిలో కనబడతా ఉంది. హిజ్కియా దేశంలోనికి రాగానే, హిజ్కియా తన రాజ్యాన్ని ఏలటానికి రాగానే మొదటగా ఆలోచించింది ఏంటి? దేవుని మందిరాన్ని బాగు చేయాలని ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఇది దేవునికి చాలా నచ్చింది హిజ్కియా కదా. అంత మాత్రమే కాదు, ఇంకా ఏమేం చేస్తా వచ్చాడంట? తలుపులు తెరిచి వాటిని బాగు చేయటమే కాకుండా 4వ అధ్యాయం చూడండి, లాస్ట్ వచ్చింది, చివరిలో మనకు టైం లేదు. మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి. హిజ్కియా ఏం చేస్తా ఉన్నాడు? తలుపుల్ని తెరవటమే కాదు, ఏదైతే మందిరంలో నిషిద్ధమైనవి, ఏదైతే అపవిత్రమైన వస్తువులు, ఏదైతే దేవుని మందిరంలో దేవుని కానిటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిని బయట పారద్రోలటానికి ఆజ్ఞ ఇచ్చేశాడు. అవునా? ఏం చేశాడంట? చదవండి, నిషిద్ధ 16వ వచనం చదవండి. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనపడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణంలోనికి తీసుకొని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. ఏదైతే దేవుని మందిరంలో నిషిద్ధమైనటువంటి ఉన్నాయో, అపవిత్రమైనటువంటి ఉన్నాయో, ఏదైతే దేవుని మందిరంలో దేవునికి సంబంధించినవి కానివి ఉన్నాయో, దేవునికి వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నాయో, వాటన్నిటిని హిజ్కియా రాజు ఏం చేయమని చెప్తా ఉన్నాడు? కిద్రోను వాగులో తీసి పారవేస్తా ఉన్నాడు. దేవుని మందిరంలో అలాంటివి ఉండటానికి ఇష్టపడలేదు. దేవుని మందిరాన్ని పునరుద్ధరించడంలో ఏమేమి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడో చూడండి హిజ్కియా రాజు. ఈ పరిస్థితులన్నిటినీ చేయడం వల్ల ఏమైందన్న ఏం జరిగింది? యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచను. అంత ఈజీగా హిజ్కియా ప్రార్థన పరలోక రాజ్యానికి చేరలేదు. అంత ఈజీగా హిజ్కియా ప్రార్థనని దేవుడు అంగీకరించలేదు కదా. ఎంత చేస్తా వచ్చాడంటే హిజ్కియా తను చేసినదంతా కూడా దేవుడు చూసినప్పుడు హిజ్కియా ప్రార్థన అంగీకరించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అతని ప్రార్థన అంగీకరించడమే కాదు, తన రాజ్యంలో ఉన్న వారి ప్రార్థన అన్నిటినీ కూడా దేవుడు అంగీకరించడానికి ఇష్టపడ్డాడు. ఏం చేస్తా ఉన్నాడంట? రాజ్యంలోనికి రాగానే పాడైపోయినటువంటి తన మందిరాన్ని బాగు చేయడానికి, మూసుకుపోయినటువంటి తలుపుల్ని తెరవడానికి తను ఇష్టపడ్డాడు. ముందుగా తను చేసిన కార్యమే ఏంటి? ఏం చేయాల? రావటం మొదటి నెలే, తను వచ్చిన మొదటి నెలలోనే దేవుని మందిరాన్ని పునరుద్ధరించడానికి హిజ్కియా పూనుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఏదైతే దేవుని నిషిద్ధమైన అన్నీ ఉన్నాయో వాటన్నిటిని తీసి కెద్రోను వాగులో పడద్రోశాడు. దేవుని మందిరంలో అలాంటివన్నీ కూడా ఉండటానికి లేదు. ఇవన్నీ కూడా మనం కూడా మన జీవితాలకి మనం ప్రార్థనా పూర్వకంగా దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం కూడా వీటన్నిటిని అప్లై చేసుకోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళడానికి అంత ఈజీ కాదు. మనం ప్రార్థన చేసినంత ఈజీగా లేదు పరిస్థితి కదా. ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే దేవుని యొద్దకి హిజ్కియా ప్రార్థన చేరిందంట. అంతేకాదు 10వ వచనం చూడండి. మన మీదనున్న ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారినట్లు
ఆయనతో మనము నిబంధన చేసుకుంటా ఉన్నాడు. హిజ్కియా ఏం చేస్తా ఉన్నాడు తెలుసు? ఇంకా దేవునితో నిబంధన చేస్తా ఉన్నాడు. ఏమని? ఈ దేవుని పనిని అశ్రద్ధ చేయకూడదు, దేవుని పనిని నిర్లక్ష్యం చేయకూడదని 11వ వచనం లాస్ట్ లో మనకి కనపడింది అనమాట. టైం లేదు కాబట్టి నేను ఫాస్ట్ గా మీరు తర్వాత మనకందరికి తెలిసిన విషయాలు ఇవన్నీ. అశ్రద్ధ చేయకూడదని దేవునితో ఏం చేసుకుంటా ఉన్నాడు? నిబంధన చేస్తా ఉన్నాడు. నిబంధన చేయటమే కాదు, ఇంకా ఏం చేస్తా ఉన్నాడు చూడండి. 18వ వచనం చూడండి. రాజైన హిజ్కియా వద్దకు పోయి దహన బలిపీఠములను ఉపకరణములన్నిటినీ సన్నిధి రొట్టెల నుంచి బల్లను పవిత్రపరిచి ఉన్నాను. మరియు రాజైన ఆహాజు ఏలిన చూడండి మరి చదువుమా. మరియు రాజైన ఆహాజు ఏలిన కాలమున అతడు ద్రోహము చేసి పారవేసిన ఉపకరణములన్నింటినీ మేము సిద్ధపరిచి ప్రతిష్ఠించున్నాము చెప్పిరి. ఆమేన్. ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? ఇంకా హిజ్కియా ఏదైతే పరిశుద్ధమైనవి, ఏదైతే దేవుని మందిరంలో ఉండాల్సినటువంటి ఉపకరణాలు, ఏవైతే దేవుని మందిరంలో ఉండాల్సినటువంటి వస్తువులు, ఏవైతే దేవుని మందిరంలో కనబడాల్సినటువంటి వస్తువులు ఏమైతే ఉన్నాయో, ఏవైతే పాత రాజులు పారవేశారో వాటన్నిటినీ తీసుకొని మళ్ళీ ఎక్కడికి తెస్తున్నాడు? మరలా దేవుని మందిరంలోకి తీసుకొచ్చాడు కదా. ఏదైతే నిషిద్ధమైన వాటిని పారవేస్తా ఉన్నాడో, పారవేయటమే కాదు, ఏమైతే ఉండాల్సినటువంటివి, మందిరంలో ఉండాల్సినటువంటి పరిస్థితులు, మందిరంలోనికి తేబడాల్సినటువంటి వస్తువులు ఉన్నాయో వాటన్నిటిని రెస్టోర్ చేస్తా ఉన్నాడు హిజ్కియా కదా. మన జీవితాల్లో కూడా చాలాసార్లు కదా, మన జీవితాల్లో చాలా మనకు కూడా కొన్ని మంచి అలవాట్లు, మంచి పరిస్థితులు ఉంటాయి, మంచితనము. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మనకి ఆత్మ ఫలాలు ఉంటాయి కదా. గలతీయులకు రాసిన పత్రికలో చదవండి ఎవరన్నా. 5:22 ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, ఆశానిగ్రహము. చూడండి, ఇవన్నీ ఏంటి అంట? మంచి ఫలాలు. హిజ్కియా ఏం చేస్తా ఉన్నాడు? ఏవైతే దేవుని సన్నిధిలో ఉండాల్సినవి పారవేయబడ్డాయో వాటన్నిటినీ మళ్ళీ దేవుని సన్నిధిలోనికి, దేవుని మందిరంలోనికి తీసుకురావడానికి పూనుకున్నాడు. మన జీవితాల్లో కూడా మనకున్నటువంటి, దేవుడు మనకిచ్చినటువంటి మంచి గిఫ్ట్స్ని ఏవైతే మన జీవితాల్లో పారవేసినటువంటి పరిస్థితిలో ఉన్నామో, హిజ్కియా వలె మనం ఈ ఆత్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మన జీవితాల్లోనికి తెచ్చుకోవాలి. అంత ఈజీ కాదు దేవుని సన్నిధికి మన ప్రార్థన చేయడం, అవునా? ఇవన్నీ చేశాడు కాబట్టే హిజ్కియా ప్రార్థన ఎక్కడికి చేరిందంట? దేవుని సన్నిధి. ఇట్ ఈజ్ నాట్ ఈజీ థింగ్. దేవుడు చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు, మనం పర్ఫెక్ట్ కాదు, కానీ దేవుని విషయాల్లో దేవుడు చాలా పక్కాగా ఉంటాడు అనమాట. ఇవన్నీ వచ్చాడు కాబట్టే హిజ్కియాని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. హిజ్కియాని జ్ఞాపకం చేసుకోవడమే కాదు, రాజ్యం అంతటిని దేవుడే దిగి వచ్చాడంట. ఎందుకు? హిజ్కియా దేవుని మందిరాన్ని బాగు చేయటమే కాకుండా, ఆ అతిక్రమమైన వాటిని పారవేయటమే కాకుండా, దేవుని సన్నిధిలో ఉండాల్సినవన్నిటిని కూడా తీసుకొని దేవుని మందిరంలోనికి తీసుకొని వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఇంకా ఏం చేశాడు? 21వ అధ్యాయం చూడండి, 21వ వచనం చూడండి. 2వ దిన వృత్తాంతంలో 30:21, 30 కాదు 29, 21. పాప పరిహారార్థ బలి చాలమ్మా. ఏం చేస్తా ఉన్నాడంట? అవన్నీ తీసుకురావటమే కాదు, ఏం చేస్తా ఉన్నాడు? ఏదైతే పాపంతో నిండిపోయి ఉందో, గత సంవత్సరాలన్నీ రాజులు ఏలుబడి చేసినప్పుడు ఏదైతే అపవిత్రతతో నిండిపోయిందో దాన్ని అంతటిని బాగు చేయడానికి ఏం చేస్తా ఉన్నాడు? పాప పరిహారార్థ
బలి ఇస్తా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన దగ్గర మన పాపాల నిమిత్తం, మన దోషాల నిమిత్తం మనం పశ్చాత్తాపడాలి. మనకు బలి ఆల్రెడీ యేసు ప్రభువారు అర్పించారు. మనం ఏం చేయాలంటే మనం చేసిన దాని నిమిత్తం మనం దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. అదే బలి. అవునా? కాబట్టి హిజ్కియా ఏం చేస్తా ఉన్నాడంటే బలి ఇస్తా ఉన్నాడు. చేసిన దానికి అంతటి కూడా ప్రాయశ్చిత్తంగా దేవుని ఎదుట బలి ఇస్తా ఉన్నాడు. పాప పరిహార బలిని తీసుకొని వస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 25వ వచనం చూడండి. మరియు దావీదు రాజుకు ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరంలో తాళములను, సర్వమండలములను, సితారాలను వాయించుటకై చాలమ్మా. ఇంకా ఏం చేస్తా ఉన్నాడు తెలుసా హిజ్కియా రాజు? ఏ మందిరం అయితే మోగబోయిందో, ఏ మందిరం అయితే గత రాజుల పాపం వల్ల నిశ్శబ్దం అయిపోయిందో, అక్కడికి ఏం తీసుకొని వచ్చాడంట హిజ్కియా రాజు? తాళములను, స్వరమండలములను, సితారులతో ఎప్పుడు దేవుని మందిరం మ్రోగుతూ ఉండాలని నియమించాడు. అవునా? అవును. అంత మాత్రమే కాదు, 29వ వచనం చూడండి. వారు అర్పించడం ముగించిన తర్వాత అతనితో కూడా ఉన్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. ఎలాంటి వాతావరణాన్ని తీసుకొని వచ్చాడు కదా హిజ్కియా? పాడైపోయినటువంటి రాజ్యం, పాడైపోయినటువంటి పరిస్థితులు, దేవుణ్ణి మర్చిపోయినటువంటి పరిస్థితులు, దేవుణ్ణి త్రోసివేసినటువంటి ఇశ్రాయేలీల మధ్య ఏం తీసుకొని వచ్చాడంట హిజ్కియా రాజు? వాళ్ళని ఆరాధించే వారిగా చేశాడు. చాలా గొప్ప సంగతి కదా. హిజ్కియా ఏం పూనుకున్నాడు? దేవుని పనిని పూనుకున్నాడు. దేవుని పిల్లల్ని దేవుని వైపు నడిపించడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు. అందుకే హిజ్కియాని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అంత ఈజీగా హిజ్కియా ప్రార్థన పరలోకానికి చేరలేదన్నమాట. అంత మాత్రమే కాదు, 30వ వచనం చూడండి. సమాజపు వారు బలిద్రవ్యములను, కృతజ్ఞతార్పణలను తీసుకుని వచ్చారు. ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళు ఆరాధించడమే కాదు, దేవునికి వారి దగ్గర నుంచి కృతజ్ఞతార్పణలను దేవుని దగ్గరికి తీసుకొస్తున్నాడు. ఎంత మంచి మార్పుని హిజ్కియా ఇశ్రాయేలీల ప్రజల మధ్య తీసుకొని వచ్చాడు కదా. ఏం చేస్తా ఉన్నారంట? కృతజ్ఞతార్పణలను తీసుకొని వస్తా ఉన్నారు. అదేవిధంగా 35వ వచనంలో వారు ఎలా ఉన్నారంట? యథార్థ హృదయులై, 34 చివరిలో ఉంది, టైం లేదు కాబట్టి, యథార్థ హృదయులై ఉన్నారనమాట. అంతేకాదు, ఈ ఇశ్రాయేలీల మధ్య 7 దినములు వరుసగా పస్కా పండుగ చేయడానికి హిజ్కియా ఆజ్ఞాపించాడు. వారందరూ కూడా సంతోషంతో 7 దినాలు ఎక్కడెక్కడ ప్రజలందరినీ, ఎక్కడెక్కడ యూదులు చెదిరిపోయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇశ్రాయేలు ప్రాంతానికి రప్పించి దేవుణ్ణి ఆరాధించేటట్టుగా హిజ్కియా చేశాడు. ఏం చేశాడు? పస్కా పండుగను ఆచరించడానికి చేశాడు అనమాట వాళ్ళందరినీ కూడా. తర్వాత చివరిగా ఒక ఆజ్ఞని వారి మధ్య ఉంచుతా వచ్చాడు. 30వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి, చూడండి, ఆయన శాశ్వతంగా పరిశుద్ధపరచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయనను ఏం చేయాలి? ఇన్ని చేస్తా వచ్చాడు. హిజ్కియా ప్రార్థన దేవుని సన్నిధికి చేరడానికి ఆయన ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా వచ్చాడు. ఇవన్నీ కూడా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తా ఉన్నాడు. మనకందరికి తెలుసు కదా, హిజ్కియాకి ఒక రోగం వస్తుంది కదా. ఈ హిజ్కియాకి భయంకరమైన రోగం వస్తుంది. ప్రవక్త వచ్చి ఏం చెప్తాడు? ఇంకా నువ్వు ఈ రోగంతోనే నువ్వు చనిపోతావని తెలియజేస్తాడు. అయితే మనకందరికి తెలుసు కదా, హిజ్కియా ఏం చేశాడు? దేవా, నేను నీ కోసం నేనేమేం చేశాను నువ్వు మర్చిపోయావా కదా? ఎంత ధైర్యంగా అడుగుతున్నాడు కదా హిజ్కియా. అయ్యా, నేను నీ కోసం చేసినవన్నీ నువ్వు గుర్తు చేసుకోయ్యా. నువ్వు చేసుకోలేదా? నేను నీ కోసం ఎంత చేశాను. నేను పాడైపోయినటువంటి రాజ్యాన్ని, పాడైపోయినటువంటి నీ మందిరాన్ని పునరుద్ధరించడంలో నేను పూనుకున్నాను.
అంత మాత్రమే కాదు, చెదరిపోయిన వారందరినీ కూడా నేను నీ పాదాల చెంతకు తీసుకురావడంలో నేను ముందుండి నడిపించాను కదయ్యా, నాకు ఈ రోగం నుండి తప్పించాయి అంటే ఏం చేశాడు? హిజ్కియా తప్పించడమే కాదు, 15 సంవత్సరాలు ఆయుష్ నీకు ఇస్తాము. మన ప్రార్థన దేవుని దగ్గరికి చేరాలి అంటే మనం దేవుని దగ్గర అడిగే వారంగా ఉన్నాడు. హిజ్కియా ఎలా ఉన్నాడు? అడుగుతా ఉన్నాడు, నేను నీ కోసం చేశాను కదయ్యా, నేను నీ కోసం ఇంత పని చేశాను కదా, నేను నీ కోసం చేసిందంతా నువ్వు మర్చిపోయావని ధైర్యంగా దేవుడిని అడిగాడు. వెంటనే దేవుడు ఎంత కృప చూపించాడు కదా హిజ్కియాలా. చూడండి ఒక్కసారి చూడండి, హిజ్కియా ప్రార్థన దేవుణ్ణి చేరటానికి ఎలాంటి పరిస్థితులను, ఎంత వర్క్ చేస్తా వచ్చాడో మీరు మనం ఈ దినాన తెలుసుకోవాలన్నమాట. ఏం చేశాడు? యెహోవా దగ్గర యథార్థంగా ఉండటంలో తను ముందున్నాడు. అవునా? తన పూర్వపు రాజులందరూ చెడిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, తన పూర్వపు రాజులందరూ దేవుణ్ణి మర్చిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ హిజ్కియా రాజు మాత్రం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంత గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నాము, కానీ మా పూర్వీకులందరూ మర్చిపోయారు, నేను మాత్రం మర్చిపోను. కాబట్టి నేను మర్చిపోవటమే కాదు, నా రాజ్యం అంతా కూడా దేవుణ్ణి ఆరాధించాలని తను పూనుకున్నాడు. ఏమేం చేశాడంట? నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటపడాలి. నేను మళ్ళీ ఎందుకు చెప్తానంటే మన హృదయాల్లో మనం భద్రపరచుకోవాలి. హిజ్కియా ఏం చేశాడంట? నిషిద్ధమైన వాటన్నిటిని బయటికి పారవేయాలి. దేవుని మందిరంలో ఉండటానికి వీల్లేదు. ఏదైతే అపవిత్రత, ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఉందో, ఏదైతే దేవునికి ఆయాసకరంగా ఉందో, ఏవైతే దేవునికి ఇష్టం లేనివి దేవుని మందిరంలో ఉన్నాయో, ఏదైతే దేవుని మందిరానికి కీడును తీసుకొస్తా ఉన్నాయో, వాటన్నిటినీ యెహోవా మందిరంలో ఉండటానికి వీలే లేదు. మొత్తం ఎక్కడ పడేయాలి? కెద్రోను వాగులో పడద్రోయబడాలి. ఇక్కడ దేవుని మందిరంలో ఉండటానికి వీల్లేదు. అంత మాత్రమే కాదు, ఏదైతే పరిశుద్ధమైనవి దేవుని మందిరం బయట ఉన్నాయో వాటన్నింటినీ తీసుకొని ఎక్కడికి రావాలి? దేవుని మందిరంలోకి రావాలి. దేవుని మందిరంలో ఉండాలి. దేవుని మందిరంలో ఉండాల్సినటువంటి పరిస్థితుల్ని, దేవుని మందిరంలో ఉండాల్సిన పరిశుద్ధమైనటువంటి క్వాలిటీస్ని ఎక్కడ ఉండాలంట? దేవుని మందిరంలోనికి తీసుకొని రావటంలో తను కోరుకున్నాడా? కోరుకున్నాడు కదా. మన జీవితాల్లో కూడా ఈ రెండు విషయాల్ని దేవునికి మన జీవితంలో ఆయాసకరమైన ఏమైనా ఉన్నాయేమో చూసి వాటన్నిటిని కూడా బయటికి పారవేయటంలో మనం ముందుండాలి. దేవుని సన్నిధికి, దేవుని దగ్గరికి, మనం ప్రార్థన దగ్గరికి వచ్చినప్పుడు హిజ్కియా చేసినటువంటి విషయాలన్నిటిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి ప్రేమ, సంతోషము, సమాధానం, సాత్వికం, ఒకరినొకరిని ప్రేమించడం, దీర్ఘశాంతం, ఎన్ని మంచి ఉపకరణాలని దేవుడు మనకిచ్చాడు కదా, వాటన్నిటిని ఏం తెచ్చుకోవాలి? మన దేవునికి ఆలయం అయినటువంటి మన జీవితాల్లోనికి తీసుకొచ్చుకోవాలి. అప్పుడే మన ప్రార్థన హిజ్కియా ప్రార్థన వల్లే దేవుని సన్నిధికి, పరలోక రాజ్యానికి చేరుతుంది. అవునా? అంత మాత్రమే కాదు, దేవునికి అర్పణ తీసుకురావడంలో, దేవునికి పాప పరిహారార్థ బలిగా మన ప్రాయశ్చిత్తము కలిగి ఉండాలని కూడా తెలియజేస్తా ఉన్నాడు. అంతే మాత్రం కాకుండా దేవుణ్ణి ఆరాధించే వారంగా మనం ఉండాలని తెలియజేస్తా ఉన్నాడు. యథార్థ హృదయులై ఉండాలని తెలియజేస్తా ఉన్నాడు. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా హిజ్కియా పాటించడమే కాకుండా హిజ్కియాతో పాటు తన రాజ్యం అంతా కూడా పాటించాలని మార్చివేశాడు కదా. ఈ విషయాలన్నీ కూడా దేవునికి చాలా దగ్గర చేసినాయి. దేవుడే దిగి వచ్చాడంట కదా. హిజ్కియా పాడైపోయినటువంటి పరిస్థితుల నుంచి హిజ్కియా దేవుణ్ణి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ కీలక పాత్ర పోషించడంలో తను ఏమేం పనులు చేశాడో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని సన్నిధికి రావాలి అంటే, దేవుని ప్రార్థన దగ్గరికి మనం వచ్చినప్పుడు మన దగ్గర అపవిత్రమైనటువంటివన్నిటిని పారవేయటంలో మనం ముందుండాలి. మంచివన్నీ తెచ్చుకోవడంలో మనం తెచ్చుకోవాలి. ఆ విషయాలన్నిటిని కూడా మన జీవితాల్లో మనం కలిగి ఉన్నట్లయితే మన ప్రార్థన వినటానికి దేవుడు ఏ మాత్రం కూడా వెనకాడేవాడిగా లేడు. చనిపోవాల్సినటువంటి హిజ్కియాని మరణించడంలో తన లైఫ్ టైం అయిపోయింది, కానీ 15 సంవత్సరాలు పొడిగించి తన దేవుని కోసం చేసినదంతా కూడా దేవుడు గుర్తుపెట్టుకొని తనకు ఆయుష్నిచ్చినట్లుగా
మనం చూస్తూ ఉన్నాం. హిజ్కియా జీవితం మనకు అందరికీ తెలుసుగా. ఈ విషయాలన్నింటినీ కూడా మన హృదయాల్లో భద్రపరుచుకొని ముందుకు వెళ్ళాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో తెలియజేస్తాం.